కలలో ఎడారి కనిపిస్తే ఏం జరుగుతుంది? మన భూమికి భూమి, సముద్రాలు, నదులు, పర్వతాలు, పీఠభూములు మరియు ఎడారులు ఉన్నాయి. అవన్నీ కనెక్ట్ చేయబడ్డాయి మరియు మన జీవితంలో వాటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఎడారి కల మన జీవితంలోని అనేక అంశాలను కలల ద్వారా చూపిస్తుంది. కాబట్టి ఈ వ్యాసంలో మేము ప్రతి ఎడారి కలల అర్థం మరియు వాటి వివరణలను చర్చించడానికి చేస్తున్నాము. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో ఎడారి యొక్క బైబిల్ అర్థం. ఎడారి మనకు బైబిల్గా వివరించేది పట్టుదల, స్థిరత్వం మరియు స్వీయ విశ్వాసం. దేవుడు మనల్ని ఈ భూమి మీద నివసించడానికి పంపాడు. అక్కడ మనం అనేక కారణాలలో పరీక్షించబడతాము. మనందరికీ భవిష్యత్తు గురించి తెలియదు, కానీ మేము మీ వర్తమానాన్ని బాగా కష్టపడి పని చేయగలము మరియు అది స్వయంచాలకంగా మన భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తుంది. విజయ ప్రక్రియ కొన్నిసార్లు సుదీర్ఘంగా ఉండవచ్చు, కానీ మన నిరీక్షణ విలువైనదే. మనమందరం మన చేతుల్లో ఏమీ లేకుండానే జన్మించాము, కానీ మనం పెరిగే కొద్దీ ప్రతిభ, నైపుణ్యాలను మరియు జీవనోపాధిని సంపాదించడానికి మన స్వంత మార్గాలను సంపాదించాము. కలలో ఎడారి యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో ఎడారి యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలు కనేవారికి అనేక వాతావరణాలను ఎదుర్కొనే ఎడారిలా ఉండాలని చెబుతుంది, కానీ అది నిజమైన స్వయాన్ని మార్చదు. ఇతరుల కోసం తమను తాము మార్చుకోకుండా ఇతరుల మంచి కోసం తమను తాము మార్చుకునే వ్యక్తులను దేవుడు ప్రేమిస్తాడు. మన ఆత్మ మన శరీరంతో లోతుగా అనుసంధానించబడి ఉంది. ప్రకృతి మరియు విశ్వంతో ఎలా ఉండాలో మనం నేర్చుకున్న తర్వాత, మనం భూమిపై మన ప్రయాణాన్ని మరియు రాజు వలె మరణానంతర జీవితాన్ని పూర్తి చేస్తాము. ఎడారిలో పోగొట్టుకోవడం గురించి కలలు కనండి. ఇది భయానక కల కావచ్చు, కానీ ఇది వర్తమానంలో జీవించే ముఖ్యమైన సందేశంతో వస్తుంది. కలలు కనే వ్యక్తిగత క్షణాలలో ఆనందాన్ని పొందుతాడు మరియు భవిష్యత్తులో కొంత ఆనందాన్ని పొందాలని ఆలోచిస్తాడు. మీకు సంతోషాన్ని కలిగించే పనులు మీరు ప్రస్తుతం చేస్తే ఆనందం. ఏ భౌతిక వస్తువు కూడా మిమ్మల్ని శాశ్వతంగా సంతోషపెట్టదు. భౌతిక విషయాలు మరియు సంబంధాలలో ఆనందాన్ని పొందేది మనమే. మీకు ఇష్టమైనది చేయండి మరియు అదే ఆనందానికి మూలం. ఎడారి కలలో కాక్టస్ మొక్క. ఈ కలలు కనేవారి ప్రతిష్టాత్మక మనస్తత్వాన్ని వివరిస్తుంది. కాక్టస్ మొక్కను ముళ్లతో చూసినట్లయితే, వారు తమ ప్రస్తుత జీవితంలో సంతోషంగా లేరని అర్థం. వారు తీవ్ర అసంతృప్తిని కలిగి ఉంటారు మరియు వారు దానిని ఏ ధరకైనా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎడారి తినడం కల. డ్యామ్ మీకు చెడు అనుభూతిని కలిగించవచ్చు, కానీ అది మీ జీవితం గురించి చెబుతుంది. ఇక్కడ ఉపచేతన మనస్సు కలలు కనేవారికి వారి శక్తి నిర్మాణాత్మకమైన వాటిపై కేంద్రీకరించబడిందని మరియు వారు తమ సమయాన్ని మరియు శక్తిని లెక్కించేలా చేస్తున్నారని చెబుతోంది మరియు ఇది ఉపచేతన మనస్సు నుండి ప్రశంసించబడింది. కలలో తెల్లని ఇసుక ఎడారి. కలలో తెల్లని ఇసుక ఎడారి కల అంటే ఆత్మవిశ్వాసం, సానుకూలత మరియు మంచి భవిష్యత్తు కోసం ఆశ. అన్ని విషయాలు సరైన మార్గంలో ఉన్నాయి మరియు కలలు కనేవారికి మనశ్శాంతి మరియు ఆనందం లభిస్తుంది. పసుపు ఇసుక ఎడారి గురించి కల. ఇది కలలు కనేవారి సాంప్రదాయిక మరియు వినూత్న స్వభావం గురించి మరింత చెబుతుంది. వారు మంచి ఆలోచనలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం కలిగి ఉంటారు మరియు వారి ప్రస్తుత జీవితం గురించి చాలా బాగా తెలుసు, ఇది మెదడులోని ఇతర భాగం ప్రకారం మంచి విషయానికి. ఎడారి కలలో రన్నింగ్. ఇది సహనం నేర్చుకోమని మరియు ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా ఇక్కడ మరియు అక్కడకు దూకే కోతిలా ఉండమని కలలు కనేవారికి చెబుతుంది. కలలు కనేవాడు విశ్రాంతి తీసుకోవాలి మరియు ఒక సమయంలో సరైన విషయాలపై దృష్టి పెట్టాలి. కలలు కనేవారికి ఇది సూచనాత్మక కల. ఎడారి కలలో నడవడం. పని మార్గంలో మీరు దృఢంగా మరియు ఒంటరిగా నడుస్తూ చాలా కాలం అయింది. విశ్వం మీతో సంతోషంగా ఉంది మరియు మీ భయంకరమైన మరియు బాధాకరమైన ప్రయాణాన్ని చూసింది మరియు ఇది మీకు ప్రకృతి ద్వారా ప్రతిఫలం పొందే సమయం. రాబోయే కాలంలో మీరు మీ పని యొక్క గొప్ప ఫలితాలను చూస్తారు. కలలో ఎడారిలో నీటిని కనుగొనడం. ఆశాజనకంగా, విశ్వాసపాత్రంగా మరియు నిజాయితీగా ఉండేవి మీరు మీ జీవితంలో తప్పనిసరిగా పొందవలసిన లక్షణాలు మరియు మీ ఆత్మ అది లేకుండా ఉంది మరియు మీకు నీరు దొరకదు, కానీ ఈ లక్షణాలు మీ ఆత్మ నుండి బలమైన డిమాండ్.
మీరు వాటిని కలిగి ఉంటే మీ జీవితంలో కొన్ని భారీ సానుకూల మార్పులు జరగడం ప్రారంభమవుతుందని మీరు చూస్తారు. కలలో ఎడారిలో ఒక ఎండమావిని చూడటం. ఎడారిలో ఎండమావి అనేది తనపై ఆశ మరియు నమ్మకం యొక్క కిరణం తప్ప మరేమీ కాదు. ఇది చాలా శక్తివంతమైన కల. ఇది కలలు కనేవారికి ఈ కల ద్వారా వారి స్వంత విధి గురించి చెబుతుంది. ఇది ఉత్తేజకరమైన మరియు పూర్తి అవకాశాలతో ఉంటుంది. ఇది చాలా అరుదైన కల మరియు కలలు కనేవాడు ఈ కలని కలిగి ఉండటం తనను తాను అదృష్టవంతుడిగా భావించాలి. కలలో ఎడారిలో వర్షపాతం. డ్రీమ్లో వర్షపాతాన్ని చూసే కల ఆర్థిక స్థిరత్వం మరియు కొత్త సంపాదన అవకాశాల గురించి కలలు కనేవారికి చెబుతుంది. కలలు కనేవారు తమ పనికి నిజాయితీగా ఉంటే సంపద లేకుండా జీవించలేరు. కలలు కనేవారికి ఇది సానుకూల కల మరియు వారికి కొత్త ఆశను కూడా ఇస్తుంది. కలలో భయపెట్టే ఎడారి. ఎడారిలో తనను తాను ఒంటరిగా చూసి భయపడే కల జీవితంలోని అభద్రతను గురించి చెబుతుంది. అలాగే కలలు కనేవారి మనస్సు భవిష్యత్తు గురించిన ఆలోచనలచే ఆక్రమించబడి ఉంటుంది. కల నుండి వచ్చిన సూచన ఏమిటంటే వారి వర్తమానాన్ని లోతుగా విశ్లేషించడం మరియు వారు ఆర్థికంగా మరియు మానసికంగా వారి జీవితంలో ఎక్కడ నిలబడి ఉన్నారో చూడటం. కలలో ఎడారిలో హిమపాతం గురించి కలలు కనండి. కలలు కనేవారికి జీవితంలో అంతా బాగానే ఉంటుంది మరియు జీవితంలో ప్రతి క్షణం వారికి దేవుడు ఉన్నాడు. కలలు కనేవారికి వారు చేస్తున్న పనిని కొనసాగించాలని మరియు వారి జీవితంలో దేనికీ లోటు ఉండదని చెప్పే కల ఇది. సర్వశక్తిమంతుడిని విశ్వసించాలని మరియు ప్రతిదీ వారికి అనుకూలంగా ఉంటుందని కల వారిని సూచిస్తుంది. కలలో కృత్రిమ ఎడారి. కృత్రిమ ఎడారి కల మీ జీవితంలోని నకిలీ వ్యక్తుల గురించి చెబుతుంది. అవి మీ శక్తిని ప్రతికూల కారణాల వైపు మళ్లించడమే కాకుండా జీవితంలో మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తాయి. ఉద్దేశపూర్వకంగా మీ మనస్సును ప్రతికూలంగా ప్రభావితం చేసే వారి నుండి దూరంగా ఉండమని ఉపచేతన మనస్సు నుండి వచ్చే కల మీకు చెబుతోంది. నల్ల ఇసుక ఎడారి కల. కలలో ఒక నల్ల ఎడారి కల కలలు కనేవారికి అంతర్గతతను కనుగొనడం గురించి చెబుతుంది. భౌతిక ప్రపంచంలో లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైనా విజయానికి మార్గం లోపల ఉంది. మీ అంతర్గత శక్తి ఎక్కడ ప్రవహిస్తుందో చూడడానికి సూచన చాలా బలంగా ఉంది. కలలో నల్లటి మేఘాలతో కప్పబడిన ఎడారి. మీ జీవితం నుండి మీ డిప్రెషన్ మరియు ఆందోళనను వదిలించుకోవడానికి ఇది ఒక మాధ్యమం కాబట్టి ఇది చెడ్డ కల కాదు. మేల్కొనే ప్రపంచంలో ప్రతికూల శక్తిని విడుదల చేయడానికి మన మనస్సు సిద్ధంగా లేనప్పుడు ఇలాంటి కల మనకు వస్తుంది. కలలో ఎడారిలో గిరిజనుడిని కలవడం. కలలో గిరిజన ఎడారిని కలవడం అంటే మీ కెరీర్ వృద్ధిలో చాలా ముఖ్యమైన వ్యక్తిని మీరు కలుస్తారు. కలలో ఎడారిలో ఓఆసిస్ కనుగొనడం. ఎడారిలో ఓఆసిస్ కల మీ ఆశాజనక స్వభావాన్ని వివరిస్తుంది మరియు మీరు ఎల్లప్పుడూ మీ మనస్సులో సానుకూలతను కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ఇది మంచి కల. కలలో వెచ్చని ఎడారి గురించి కలలు కనండి. వెచ్చని ఎడారి కల మీ మనస్సును చల్లబరుస్తుంది మరియు ఏదైనా చర్య తీసుకునే ముందు తెలివిగా ఆలోచించమని చెబుతుంది. కలలో ఎడారిలో దాహం అనిపిస్తుంది. కలలో దాహం అనిపించడం అంటే ఎప్పుడూ ఎక్కువ కోరుకునే సంతృప్తి లేని ఆత్మ. మీకు ఉన్నదానితో మీరు సంతోషంగా లేరు మరియు మీ దాహం రోజురోజుకు పెరుగుతోంది. ఎడారి కలలో ఒంటరిగా. ఎడారిలో మిమ్మల్ని మీరు ఒంటరిగా చూడటం అంటే ఆత్మవిశ్వాసం, విజయం సాధించాలని మరియు ఎప్పుడూ వైఖరిని వదులుకోవడం. ఎడారి ఊపిరితిత్తుల గురించి కలలు కనండి. కలలో ఊబిని చూడటం అనేది అపఖ్యాతి పాలైన స్నేహితులకు దూరంగా ఉండాలని మరియు జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టమని సందేశాన్ని ఇస్తుంది. రాకి ఎడారి గురించి కలలు కనండి. మీరు రాతి ఎడారిని చూసినప్పుడు మీ మార్గంలో అడ్డంకులు వస్తాయి, కానీ మీరు వాటిని అధిగమిస్తారు. కలలో ఎడారిలో ఊపిరి పీల్చుకున్న అనుభూతి. డ్రీమ్లోని ఎడారిలో ఊపిరి పీల్చుకోవాలనే డ్రీమ్ మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతుంది. మీరు బాడీ చెకప్ చేయవచ్చు లేదా మీ వైద్యుడిని సంప్రదించవచ్చు. ఎడారిలో ఒక పూల మొక్క కల. ఎడారిలో ఒక పూల మొక్క కల అనేది కలలు కనేవారి కష్టపడి పనిచేయడం మరియు అంకితభావాన్ని సూచిస్తుంది. కలలో ఎడారి గులాబీ మొక్కను చూడటం. కలలో ఎడారిలో గులాబీ మొక్క కనిపిస్తే కలలు కనేవాడు సరైన మార్గంలో నడుస్తున్నాడని మరియు భవిష్యత్తులో విజయం సాధిస్తాడని అర్థం. కలలో ఎడారిలో ఒంటె రైడ్. ఒంటెలో ప్రయాణించే కల శత్రువులు మరియు పోటీదారులపై గెలవాలని సూచిస్తుంది.
కల అర్థంలో ఎడారి చిరుత. కలలో ఎడారిలో చిరుతపులిని కనుగొనడం, రాబోయే కాలంలో మీకు గట్టి పోటీ ఉన్నందున మీరు కష్టపడి మరియు తెలివిగా పని చేయాల్సి ఉంటుందని చెబుతుంది. ఎడారిలో పామును చూడటం. ఎడారిలో పాము కనడం అంటే మీరు కష్టతరమైన పరిస్థితుల్లో జీవించడం నేర్చుకున్నారని అర్థం. ఎడారి కలలో తేలు అర్థం. మీ దూకుడు మరియు మొండితనం కారణంగా ఎవరూ మిమ్మల్ని కలవరపెట్టడానికి ధైర్యం చేయరని డ్రీమ్లోని స్కార్పియన్ డ్రీమ్ చెబుతుంది. ఎడారి నది కల అర్థం. ఎడారి నది కలలు కనేవారి జీవితంలో చాలా అవకాశాలను మరియు అవకాశాలను సూచిస్తుంది. మహాసముద్రం దగ్గర ఎడారి కల అర్థం. సముద్రం లేదా సముద్రపు ఎలుగుబంటి కల మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని సూచిస్తుంది. గెలుపు చాలా దగ్గరలో ఉంది కాబట్టి కష్టపడి పనిచేయడం ఆపకండి. ఎడారిలో ఇంటి కల. ఎడారిలో ఒక ఇంటి కల మీరు కొన్ని తెలియని వనరుల నుండి కొంత సంపదను పొందడం గురించి చెబుతుంది. ఎడారిలో భాగస్వామిని ప్రేమించడం. డ్రీమ్లో భాగస్వామితో ప్రేమను పెంచుకోవాలనే కల మీకు అన్ని కోణంలో సంతృప్తి కలిగించే జీవిత భాగస్వామిని పొందుతుందని సూచిస్తుంది. కలలో ఎడారిలో నిధిని కనుగొనడం. కలలో ఎడారిలో నిధిని కనుగొనే కలలు కనేవారి కామ స్వభావం గురించి చెబుతుంది. కల అర్థంలో తెల్ల ఎడారి. కలలో తెల్లని ఎడారి కలలు కనేవారి జీవితంలో ఆధ్యాత్మిక కోణం గురించి చెబుతుంది. కలలు కనే వ్యక్తి ధ్యానం చేయాలి మరియు ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడానికి వారి బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించాలి. కలలో అర్థం ఎడారిలో ఒక పెద్ద పర్వతం. కలలో ఒక పెద్ద పర్వతం కలలు కనేవారి నిర్లక్ష్య వైఖరి మరియు పరిస్థితుల గురించి చెబుతుంది మరియు ప్రజలు ఇకపై వారిని కించపరచరు. ఎడారిలో ఆహారం తినడం గురించి కలలు కన్నారు. కలలో ఎవరైనా ఎడారిలో ఆహారం తింటే, కలలు కనే వ్యక్తి వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యంతో ఉత్తమంగా ఉన్నారని అర్థం. ఎడారిలో నీరు త్రాగాలని కలలు కన్నారు. కలలో ఎడారిలో నీరు త్రాగాలనే కలలు కనేవారికి పోషకమైన ఆహారంతో వారి ఆరోగ్యాన్ని నింపమని చెబుతుంది మరియు వారు శరీర నిర్విషీకరణ కోసం వేగంగా చేయాలి. కలలో ఎడారిలో పైప్లైన్ ని చూడటం. కలలో ఎడారిలో పైప్లైన్ కలలు కనేవారికి ఏదైనా పనిని త్వరగా పూర్తి చేయాలనే ఆతృతతో కాకుండా ప్రక్రియను నేర్చుకోవాలని చెబుతుంది. కలలో ఎడారిలో అడవి పంది. కలలో అడవి పందిని చూడటం అనేది ఒకరి మనస్సును గెలుచుకోవడాన్ని సూచిస్తుంది మరియు ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వవద్దు. కలలో ఎడారిలో ఒక పెద్ద మనిషిని కనుగొనడం. కలలో ఎడారిలో పెద్ద మనిషిని కనుగొనే కల మీరు ఇతరులతో అసూయపడటం మానేయాలని చెబుతుంది. వీలైనంత వరకు మిమ్మల్ని మీరు పెంచుకోండి మరియు ఈ సమయంలో మీరు చేయగలిగినది ఒక్కటే. కలలో ఎడారిలో జిప్సీ ప్రజలను కలవడం. కలలో జిప్సీని కలవాలనే కల గొప్ప అదృష్టాన్ని సూచిస్తుంది మరియు కలలు కనేవారి జీవితంలో సంపద రావచ్చు. కలలో ఎడారిలో మూర్ఛపోయిన అనుభూతి. కలలో ఎడారిలో మూర్ఛపోతున్న అనుభూతి మీ చెడు ఆరోగ్యం గురించి చెబుతుంది. మీరు మీ శరీరానికి చాలా ఎక్కువ నష్టాన్ని ఇస్తున్నారు మరియు దాని డిమాండ్ పూర్తి విశ్రాంతి. కలలో ఎడారిలో రైడర్ని కలవడం. డ్రీమ్లో రైడర్ను కలవాలనే కల జీవితం పట్ల మీ ఆతృత మరియు నిస్పృహ భావన గురించి చెబుతుంది. కలలో టీవీలో ఎడారిని చూడటం. కలలో టీవీలో ఎడారిని చూడాలనే కల ఎడారులపై మీ ముట్టడి గురించి చెబుతుంది. కలలో కాళ్ళు ఎడారిలో కూరుకుపోతున్నాయి. కలలో కాళ్ళు కూరుకుపోయినట్లు కల వస్తే మీ ఆలోచనలు ఈ రోజుల్లో చాలా ప్రతికూలంగా మారాయి. ఈ సమయంలో అత్యంత అవసరమైన మీ పనిపై మాత్రమే మీరు దృష్టి పెట్టాలి. ఎడారి కలలో ఇసుక దిబ్బలు అర్థం. కలలో ఎడారిలో ఇసుక దిబ్బలు సృజనాత్మక మరియు వినూత్నమైన మనస్సు గురించి చెబుతాయి. మీకు చాలా ఎక్కువ సామర్థ్యం ఉంది. దాన్ని ఉపయోగించండి మరియు ఇతరుల ముందు మిమ్మల్ని మీరు నిరాశపరచవద్దు. కలలో అర్థం ఎడారిలో ఏడుపు. ఎడారిలో ఏడ్చే కల నిరాశను విడుదల చేసే కల మరియు ఇది కలలు కనేవారి జీవితం నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కలలో అర్థం ఎడారిలో నవ్వడం. కలలో ఎడారిలో నవ్వినప్పుడు, కలలు కనేవారి జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని అర్థం, అవి ఉద్దేశపూర్వకంగా విస్మరించబడతాయి. కలలో ఎడారి ఇసుకలో ఈత కొట్టడం. కలలో ఎడారి ఇసుకలో ఈత కొట్టాలనే కలలు కనేవారి అంతర్ముఖ వైఖరి గురించి చెబుతుంది. వారు తమ స్వంత ప్రయోజనాల కోసం వెంటనే మార్చుకోవాలి. ఎడారి కలలో క్లౌడ్ బర్స్ట్ అర్థం. కలలోని క్లౌడ్ బర్స్ట్ కలలు కనేవారి ఉపయోగించని శక్తులు మరియు దూకుడు గురించి చెబుతుంది.
కలలు కనేవారికి యోగా మరియు ధ్యానం సిఫార్సు చేయబడింది. కలలో అర్థం ఎడారి మీదుగా ఎగురుతూ. మీరు కలలో ఎడారి మీదుగా ఎగురుతున్నప్పుడు, కలలు కనేవాడు కష్టపడి సాధ్యం కాని ప్రతిదాన్ని సాధించాలని కోరుకుంటాడు. విజయం సాధించాలంటే నిలకడతో కష్టపడి పనిచేయడం ముఖ్యం. కలలో ఎడారిలో వింత శబ్దం వినడం. కలలో ఎడారిలో వింత శబ్దం వినడం వారి మనసులో ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తుంది. కలలు కనేవాడు వాస్తవానికి జీవించాలి. కలలో ఎడారిలో కూరగాయల మార్కెట్ను చూడటం. కలలు కనేవారు వారి మేల్కొనే జీవితంలో ఎంత సానుకూలంగా ఉన్నారో ఇది చూపిస్తుంది. కలలు కనేవారి ఉజ్వల భవిష్యత్తును వివరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.